నెక్స్ట్ క్వశ్చన్ 60 క్వశ్చన్ చూడండి. హూ డస్ హౌ డస్ టెంపరేచర్ చేంజ్ విత్ ఇంక్రీజ్ ఇన్ ఎలివేషన్ ఆర్ హైట్? సో మనము భూమి నుంచి పైకి వెళ్ళే కొలది ఏమవుతుంది? అందరు మనం సన్కి టువర్డ్స్ సన్ పోతున్నాం కాబట్టి టెంపరేచర్ పెరుగుతుంది అనుకుంటారు, కానీ టెంపరేచర్ తగ్గుతుంది. భూమి నుంచి పైకి వెళ్తున్న కొలది ఏమవుతుంది? టెంపరేచర్ తగ్గుతుంది. ఎక్కడి వరకు తగ్గుతుంది? ఇక్కడ మనకు ఏదైతే అట్మాస్ఫియర్ ఉంటుందో అక్కడి వరకు తగ్గుతుంది, ఆ తర్వాత పెరుగుతుంది. సో అట్మాస్ఫియర్ వరకు తగ్గడం జరుగుతుంది. టెంపరేచర్ ఈజ్ డిక్రీజెస్ వెన్ వీఆర్ గోయింగ్ వాట్ హైట్, వెన్ వీఆర్ గోయింగ్ అవే ఫ్రమ్ ద ఎర్త్. సో నెక్స్ట్ క్వశ్చన్ 61 క్వశ్చన్. అట్ అప్రాక్సిమేట్లీ వాట్ రేట్ డస్ టెంపరేచర్ డిక్రీజ్ విత్ ఆల్టిట్యూడ్? సో మనము పైకి వెళ్తూ ఉన్న కొలది ప్రతి 1000 మీటర్లు పైకి కనుక వెళ్తూ ఉంటే 6 డిగ్రీల సెంటీగ్రేడ్ తగ్గుతుంది. 1000 మీటర్లు పైకి వెళ్తూ ఉంటే ఎంత తగ్గుతుంది? 6 డిగ్రీ సెంటీగ్రేడ్ తగ్గుతుంది. అబౌట్ 6 డిగ్రీ సెంటీగ్రేడ్ పర్ 1000 మీటర్స్ ఈజ్ డిక్రీజెస్. సో మనం 1000 మీటర్లు పైకి కనుక వెళ్తూ ఉన్నట్టయితే 6 డిగ్రీల సెంటీగ్రేడ్ తగ్గుతుంది. ఎంత తగ్గుతుంది? 6 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత తగ్గుతుందని గుర్తుంచుకోండి. నెక్స్ట్ 62 క్వశ్చన్. వాట్ ఎఫెక్ట్ డస్ డస్ట్ అండ్ స్మోక్ ఇన్ ద అట్మాస్ఫియర్ హ్యావ్ ఆన్ సోలార్ ఎనర్జీ? సో ఈ డస్ట్ మరియు స్మోక్ కనుక ఉంటే ఏమవుతుంది? దే అబ్జార్బ్ ఆర్ రిఫ్లెక్ట్ ద రేస్ సచ్ దట్ రెడ్యూసింగ్ ద అమౌంట్ ఆఫ్ రీచింగ్ ద ఎర్త్ సర్ఫేస్. ఇవి ఏం చేస్తాయి? ఇక్కడ ఈ డస్ట్ పార్టికల్స్ ఉన్నాయి కదా, సన్ రేస్ నుంచి వచ్చే సన్ రేస్ని, ఎనర్జీని అబ్జార్బ్ చేసుకుంటాయి. అబ్జార్బ్ చేసుకోవడం వల్ల బయటికి వచ్చే ఎనర్జీ, అంటే దీని మీద పడ్డ సన్ రేస్ ఏవైతే ఉంటాయో కొంత అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అబ్జార్బ్ చేసుకొని రిమైనింగ్ ఎనర్జీని ట్రాన్స్మిట్ చేస్తుంది. ఈ ట్రాన్స్మిటెడ్ ఎనర్జీ ఎర్త్ మీద పడుతుంది. ఫలితంగా మనకేమవుతుంది? ఎర్త్ మీదకి తక్కువ హీట్ రావడం జరుగుతుంది, తక్కువ ఎనర్జీ రావడము జరుగుతుంది అనేది గుర్తుంచుకోవాలి. ఈ డస్ట్ పార్టికల్స్ అండ్ స్మోక్ పార్టికల్స్ ఉండడం వల్ల మనకు ఎనర్జీ తగ్గుతుంది.